గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి గర్ల్స్ ఫేస్ మోర్ ప్రెజర్ డ్యూరింగ్ పాండమిక్ స్టడీ. జిఎస్ పేపర్ 1లో సొసైటీలో మనం దీన్ని చదువుకోవడం అనేది జరుగుతుంది. ఈ పర్టికులర్ ఆర్టికల్ని నేను ద హిందూలో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఏదైతే ఉంటుందో యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీకు రికార్డెడ్ సెషన్స్ అనేవి 40,000 రూపీస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు సింగిల్ పేమెంట్ చేస్తే ఇన్స్టాల్మెంట్లో కట్టుకుంటాము అంటే 5,000 చొప్పున 10 ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చు, 50,000 అవుతుంది అప్పుడు ఫీజు. సో నెక్స్ట్ యూపీఎస్సీ ఆఫ్లైన్ కోర్స్ అనేది కూడా మనం లాంచ్ చేయడం అనేది జరిగింది. యూపీఎస్సీ ఆఫ్లైన్ అనేది వైజాగ్లో లాంచ్ చేయడం అనేది జరిగింది. మీరు ఇక్కడికి వచ్చి చక్కగా జాయిన్ అవ్వచ్చు. దాంతోపాటు యూపీఎస్సీ లైవ్ ప్లస్ రికార్డెడ్ సెషన్స్ కావాలి అంటే, ముందు చెప్పింది ఓన్లీ రికార్డెడ్ కదా, లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలంటే సింగిల్ పేమెంట్ చేస్తే 50,000 రూపాయలు. అలా కాకుండా ఇన్స్టాల్మెంట్లు కట్టుకుంటే 12 ఇన్స్టాల్మెంట్లు మీరు చొప్పున మీరు కట్టుకోవచ్చు, 60,000 రూపాయలకే మీకు రావడం అనేది జరుగుతుంది. ఆప్షనల్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ, ఈ 4 ఆప్షనల్స్ మేము లాంచ్ చేయడం అనేది జరిగింది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పిఎస్ఐఆర్ సురేష్ సార్ చెప్తారు, సోషియాలజీ ఆంథ్రపాలజీ నేను చెప్తాను. లైఫ్ టైం వ్యాలిడిటీతో అందిస్తున్నటువంటి కోర్సెస్ 30,000 రూపీస్ మాత్రమే ఫీజు, అది కూడా 6 ఇన్స్టాల్మెంట్స్లో మీరు చక్కగా కట్టుకోవచ్చు. సో లైఫ్ టైం వ్యాలిడిటీతో అందిస్తున్నాం, సో చక్కగా మీరు జాయిన్ అవ్వండి, ఓకేనా. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. దాంతోపాటు మీరు ఒకవేళ బ్యాంక్ ఆస్పిరెంట్స్ అయినా, లేకపోతే ఎస్ఎస్సికి ఏం చేసినా, లేకపోతే క్యాట్ రాయాలనుకున్నా చక్కగా మన ఇన్స్టిట్యూట్లో కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం. యూ కెన్ జాయిన్. ఎవరికి ఫోన్ చేయాలి సార్? 7893899553, ఇది ప్రత్యూష మేడం నెంబర్. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు మన తాలూకా ఏ కోర్సులో అయినా. అర్థమైందా? సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. ఇప్పుడు ఈ ఫస్ట్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీన్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మ. రీసెంట్గా ఒక స్టడీ ఏదైతే ఉంటుందో ఒక స్టడీ రిలీజ్ చేయడం అనేది జరిగిందమ్మా. ఆ స్టడీకి పేరేం పెట్టారు అంటే కోవిడ్ ఇన్ హెర్ వాయిస్, ఏ గర్ల్ లెడ్ అండ్ సెంటర్డ్ పార్టిసిపేటరీ రీసెర్చ్ స్టడీ అనేటటువంటి ఒక స్టడీ ఏదైతే ఉంటుందో దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. ఎవరి మీద కండక్ట్ చేశారు అంటే 13 to 24 ఏజ్ ఉన్నటువంటి మధ్యలో ఏజ్ గల అమ్మాయిల మీద కండక్ట్ చేయడం, గర్ల్స్ ఎవరైతే ఉంటారో గర్ల్స్ మీద కండక్ట్ చేయడం అనేది జరిగింది ఈ స్టడీ. ఈ గర్ల్స్ ఏ ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు అంటే అహ్మదాబాద్ అండ్ దాంతోపాటు అల్వార్, దాంతోపాటు బరేలీ, దాంతోపాటు ఢిల్లీ, దాంతోపాటు లక్నో, దాంతోపాటు ముంబై అండ్ పూణే. ఈ సిటీస్కి చెందినటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉంటారో 13 నుంచి 24 వయసు మధ్యగల అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వీళ్ళ మీద కండక్ట్ చేయడం అనేది జరిగింది. సో ఈ స్టడీ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ సపోర్టెడ్ బై ద యూకే గవర్నమెంట్ అనే స్టడీకి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ కండక్టెడ్ బై ఎంపవర్ అనేటటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో ఇది కండక్ట్ చేయడం అనేది జరిగింది. యంగ్ పీపుల్ మీద COVID-19 యొక్క రిస్క్స్ ఏవైతే ఉన్నాయో ఎంతవరకు ఉన్నాయని చెప్పి దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. మెయిన్స్లో మీకు క్వశ్చన్ వచ్చేటప్పుడు పాండమిక్ ఇంపాక్ట్స్ ఆన్ డిఫరెంట్ సెక్షన్స్ మీద క్వశ్చన్ వచ్చేటప్పుడు మీరు చక్కగా ఈ ఆర్టికల్ అనేది కేస్ స్టడీగా రాయొచ్చు. సో గర్ల్స్ అనేవాళ్ళు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారంట. మొదటి చూడండి, ఇనబిలిటీ టు అటెండ్ ఆన్లైన్ క్లాసెస్కి మేము అటెండ్ అవ్వలేకపోతున్నాము అని చెప్పి వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఇంక్రీజ్ ఇన్ హౌస్ హోల్డ్ కోర్స్, ఇంట్లో పనులు ఏవైతే ఉన్నాయో ఇంట్లో పనులు అనేవి మాకు ఎక్కువగా అయిపోతున్నాయి. సో దేర్ ఈజ్ నో టైమ్ టు స్టడీ ఆన్లైన్లో చదువుకోవడానికి మాకు ఎటువంటి టైము లేదు అని చెప్పడం అనేది జరిగింది. ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు రిసోర్సెస్ అండ్ టెక్నాలజీ, మాకు రిసోర్సెస్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో టెక్నాలజీ కూడా మాకు అందుబాటులో లేదు అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ చెందినటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో దేర్ ఫైనాన్షియల్ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో ఫినాన్షియల్ స్ట్రెస్ అనేది మేము చూసాము బికాజ్ ఆఫ్ ద పాండమిక్ ఇంపాక్ట్, COVID-19 ఇంపాక్ట్ వల్ల మేము ఫినాన్షియల్ స్ట్రెస్ అనేది చూడడం అనేది జరిగింది. అండ్ ప్రెజర్ టు గెట్ మ్యారీడ్ ఏదైతే ఉంటుందో, త్వరగా పెళ్లి చేసుకోమని ప్రెజర్ ఏదైతే ఉంటుందో
ప్రెజర్ అనేది మా మీద ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది, ఎక్కువగా ప్రెజర్ పెట్టడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. సో ఆల్మోస్ట్ 90% ఆఫ్ గర్ల్స్ రిపోర్టెడ్ ఎక్స్పీరియన్సింగ్ మెంటల్ డిస్ట్రెస్ అండ్ డిస్పైర్. సో 90% గర్ల్స్ ఎవరైతే ఉన్నారో, ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో, మెంటల్ డిస్ట్రెస్ ఏదైతే ఉంటుందో దాంతో మేము బాధపడడం అనేది జరిగింది. మెంటల్ డిస్పైర్ ఏదైతే ఉంటుందో దాంతో మేము బాధపడ్డాము. విత్ నో యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ అబౌట్ కోపింగ్ మెకానిజమ్స్. ఎలా ఈ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవాలో మాకు తెలియకపోవడం వల్ల, అలాంటి ఇన్ఫర్మేషన్ మా దగ్గర లేకపోవడం వల్ల మేము చాలా ఇబ్బంది పడ్డామని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో లిస్ట్ ఆఫ్ రికమెండేషన్స్ కూడా వీళ్ళు మనకి చెప్పడం అనేది జరిగింది, ఇంక్లూడింగ్ ఎస్టాబ్లిషింగ్ ఏ గర్ల్ ఫ్రెండ్లీ స్పేసెస్ విత్ ఇన్ ద కమ్యూనిటీ. సో కమ్యూనిటీ బేస్డ్ గర్ల్ ఫ్రెండ్లీ స్పేసెస్ అంటే ఆడవాళ్ళతో ఫ్రెండ్లీగా పెరిగేటటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి. దాంతోపాటు విత్ నో యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ అబౌట్ కోపింగ్ మెకానిజమ్స్తో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎలా ఈ మెంటల్ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో మెంటల్ స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి, దాంతోపాటు ఏ విధంగా స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ లాంటివి ఏవైతే ఉంటాయో వాటిని ఇది అవ్వాలి. ఎందుకంటే ఇవి ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే హౌస్ హోల్డ్ వర్క్స్ కానీ పెరగకుండా, లేకపోతే ప్రెజర్ టు గెట్ మ్యారీడ్ అనేది లేకుండా వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు వైలెన్స్ ఫ్రీ స్పేసెస్ ఏవైతే ఉంటాయో, ఆడవాళ్ళు చక్కగా హాయిగా ఉండేటటువంటి వైలెన్స్ ఫ్రీ స్పేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా తీసుకురాగలగాలి అని చెప్పడం అనేది జరిగింది. సో అది మనకి ఆర్టికల్లో రావడం అనేది జరిగింది. సో మీరు ఉమెన్ ఎంపవర్మెంట్ మీద కానీ, లేకపోతే ఉమెన్ గురించి ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు ఒక కేస్ స్టడీగా మీరు చక్కగా దీన్ని రాయొచ్చు. అర్థమైందా? అందుకే ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఐ హోప్ ఈ ఆర్టికల్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి NSA against 3 for selling COVID drug at higher rates. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 2 అండి. ఈ ఆర్టికల్ ముఖ్యంగా NSA ఏదైతే ఉంటుందో, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీని గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. సో ఒకసారి డీటెయిల్గా ఈ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ని డీటెయిల్గా మాట్లాడదాం, వినండి అమ్మ. సో కాన్పూర్ పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఒక స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేస్తూ, మేము NSA ఏదైతే ఉంటుందో నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద 3 పర్సన్స్ ఎవరైతే ఉన్నారో 3 పర్సన్స్ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది ఆన్ చార్జెస్ ఆఫ్ ఎలిజిడ్లీ స్మగ్లింగ్ అండ్ సెల్లింగ్ రామ్దెసివిర్. సో మన తాలూకా COVID-19కి వాడేటటువంటి డ్రగ్ అయినటువంటి రామ్దెసివిర్ ఏదైతే ఉంటుందో దీన్ని ఇల్లీగల్గా స్మగ్లింగ్ చేస్తున్నారు, ఇల్లీగల్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, అమ్ముతున్నారని చెప్పి 3 పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము హయ్యర్ రేట్స్కి అమ్ముతున్నారని చెప్పి 3 పర్సన్స్ని NSA కింద మేము బుక్ చేశామని చెప్పడం అనేది జరిగింది. ఇంతకీ NSA అంటే ఏంటండి? ద నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అంటే ఏంటి? సో దిస్ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ 1980. 1980లో దీన్ని ఎనాక్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇట్ ప్రొవైడ్స్ ప్రొవిజన్ ఫర్ ద ప్రివెంటివ్ డిటెన్షన్ ఇన్ సర్టైన్ కేసెస్. సో దేని ఇది చేస్తుంది? ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే కొన్ని కార్యక్రమాలు చేయకుండా ఉండడానికి దే విల్ బి డిటైన్డ్. వాళ్ళని డిటైన్ చేయడం అంటే అరెస్ట్ చేయడం, ఒక నిర్బంధించడం అనేది జరుగుతుంది. సో ఇదేం చేస్తుంది ఈ యాక్ట్? దిస్ యాక్ట్ ఎంపవర్స్ ద సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వాలు, అండ్ దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అండ్ స్టేట్ గవర్నమెంట్స్, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక పవర్ అనేది ఇస్తుంది. ఎలా పవర్? ఇది ఎంపవర్స్ టు డిటైన్ ఏ పర్సన్, ఒక వ్యక్తిని నిర్బంధించేటటువంటి పవర్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. డిటైన్ ఏ పర్సన్ టు ప్రివెంట్ హిమ్ ఆర్ హెర్ ఫ్రమ్ యాక్టింగ్ ఇన్ ఎనీ మేనర్ ప్రెజుడేజియల్ టు ద నేషనల్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా. ఇండియా యొక్క నేషనల్ సెక్యూరిటీకి భంగం కలిగిస్తున్నారు అనేటటువంటి అనుమానం ఏదైనా ఉందనుకోండి, ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు రిలేషన్స్ ఆఫ్ ఇండియా విత్ ఫారిన్ కంట్రీస్, ఫారిన్ నేషన్స్తో ఇండియన్ రిలేషన్స్ పాడు చేసేటట్టు ఎవరైనా కనిపించారనుకోండి ఆయన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అలా చేయకుండా ఉండడానికి ఆయన డిటైన్ చేయడం అనేది జరుగుతుంది. మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్లో కూడా ఏమైనా ఇబ్బంది పెట్టారనుకోండి అప్పుడు కూడా ప్రివెంటివ్ డిటెన్షన్ చేస్తారు. మెయింటెనెన్స్ ఆఫ్ సప్లైస్ అండ్ సర్వీసెస్ ఎసెన్షియల్ టు ద కమ్యూనిటీ అంటే మన తాలూకా ఇదేదైతే ఉంటుందో సమాజం ఏదైతే ఉంటుందో దానికి అవసరమైనటువంటి సర్వీసెస్, దాంతోపాటు దీనిలో సప్లైస్ అండ్ సర్వీసెస్ని సప్లై చేసే టైంలో మెయింటైన్ చేసే దగ్గర ఒకవేళ వీరు ఏమైనా తప్పుడు ఇది చేశారనుకోండి, ఇప్పుడు చూడండి ఇవి చాలా కమ్యూనిటీకి ఎసెన్షియల్ అయినటువంటి ఇదేంటి రామ్దెసివిర్ ఏదైతే ఉంటుందో రామ్దెసివిర్. సో వీళ్ళు ఏం చేస్తున్నారు? హయ్యర్ రేట్స్కి అమ్మడం అనేది జరుగుతుంది. అప్పుడు దే ఆర్ ప్రివెంటివ్ డిటెన్షన్ కింద వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ద యాక్ట్ ఆల్సో గివ్స్ పవర్ టు ద గవర్నమెంట్స్ టు డిటైన్ ఎ ఫారినర్ ఇన్ ఎ వ్యూ టు రెగ్యులేట్ హిజ్ ఆర్ హెర్ ప్రెజెన్స్. సో ఈ NSA ఏదైతే ఉంటుందో నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ దీని ప్రకారం
గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో దే కెన్ ఆల్సో బుక్ ఏ ఫారినర్, ఒక ఫారినర్ను కూడా వాళ్ళు ఏం చేయొచ్చు, నిర్బంధించవచ్చు. ఇన్ ఏ వ్యూ టు రెగ్యులేట్ హిజ్ ఆర్ హర్ ప్రెజెన్స్, అతని తాలూకా ప్రెజెన్స్ ఏదైతే ఉంటుందో ప్రెజెన్స్ అనేది కంట్రోల్ చేయడానికి, అతని తాలూకా ప్రెజెన్స్ అనేది కంట్రోల్, అతను ఇండియాలో ఉండకూడదంటే అతన్ని డిటైన్ చేయొచ్చు అండ్ ఎక్స్పెల్ హిమ్ ఫ్రమ్ ద కంట్రీ, అండ్ మన దేశం నుంచి బయటకు కూడా పంపించేయచ్చు ఎన్ఎస్ఏ యాక్ట్ కింద. అర్థమైందా? దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఎన్ఎస్ఏ మీద కూడా మీకు క్వశ్చన్స్ రావచ్చు, అందుకే ఈ చిన్న ఆర్టికల్ అయినా దీన్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. అందరికీ ఈ ఆర్టికల్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మస్ట్ ఎన్ష్యూర్ డెమోక్రసీ ప్రివైల్స్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందమ్మా. ఈ ఆర్టికల్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో మీ అందరికీ తెలుసు తాలిబాన్ పీస్ డీల్ నేను 3 రోజుల నుంచి చెప్తా ఉన్నాను. మీకు ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే ఆఫ్ఘాన్ పీస్ టాక్స్ అని చెప్పి మన ఎక్స్ప్లెయిన్డ్ వీడియో ఒకటి చేయడం అనేది జరిగింది, బర్నింగ్ ఇష్యూస్ ఫోల్డర్లో ఉంటుంది, చూడండి. తాలిబాన్ టాక్స్ ఏవైతే ఉన్నాయో యుఎస్ఏకి అండ్ తాలిబాన్కి మధ్య జరిగినటువంటి టాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాక్స్ ప్రకారంగా ఏం నిర్ణయించడం అనేది జరిగింది, యుఎస్ఏ ఏదైతే ఉంటుందో యుఎస్ఏ అనేది ఆఫ్ఘనిస్తాన్ నుంచి విత్డ్రా అయిపోతుంది, బయటకు వెళ్ళిపోతుంది అని చెప్పడం అనేది జరిగింది. యుఎస్ఏ ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో ట్రూప్స్ అనేవి బయటకు వెళ్ళిపోతున్నాయి. దాంతోపాటు యుఎస్ఏతో పాటు మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో నాటో ఎవరైతే ఉంటారో నాటో ట్రూప్స్ కూడా బయటకు వెళ్ళిపోతున్నాయి. ఏంటి సంగతి అని ఒకసారి చూసేద్దాం, బ్యాక్గ్రౌండ్ చూడండి, పోనీ మీకు ఈజీగా చెప్తాను. సో మీ అందరికీ తెలుసు అమెరికాలో 9/11 అటాక్స్ అనేవి జరిగినాయి. సెప్టెంబర్ 11న 2001లో మనకి ఈ అటాక్స్ ఏవైతే ఉన్నాయో అటాక్స్ జరిగినాయి. ఈ అటాక్స్ చేసినటువంటి అటాక్లో ట్విన్ టవర్స్ని టార్గెట్ చేశారు, మీ అందరికీ తెలుసు కదా. ఈ అటాక్లో ఎంతమంది చనిపోయారు, 3000 మెంబర్స్ వరకు అమెరికా జాతీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చనిపోయారు. ఈ అటాక్ కండక్ట్ చేసింది ఎవరు అంటే అల్ ఖైదా అనేటటువంటి గ్రూపు, టెర్రరిస్ట్ గ్రూప్, ఇస్లామిక్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూపు. ఈ అల్ ఖైదా అనేటటువంటి గ్రూప్కి లీడర్ ఎవరు అంటే ఒసామా బిన్ లాడెన్. సో ఒసామా బిన్ లాడెన్ ఈ అటాక్ చేశారని తెలుసుకున్నటువంటి మన తాలూకా అమెరికన్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి ఒసామా బిన్ లాడెన్ని పట్టుకోవాలనుకుంటాయి. కానీ ఒసామా బిన్ లాడెన్ ఎక్కడుంటారు, ఆఫ్ఘనిస్తాన్లో ఉంటారు. ఆఫ్ఘనిస్తాన్లో అప్పటి గవర్నమెంట్ ఏంటి అంటే తాలిబాన్ గవర్నమెంట్. తాలిబాన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఒసామా బిన్ లాడెన్కి ఆశ్రయం కల్పిస్తుంది, ఎసైలం అనేది ఇస్తుంది. సో అమెరికా అనేది ఏం చేస్తుంది, ఫోర్సెస్ వెళ్ళి తాలిబాన్కి అడుగుతుంది, ఒసామా బిన్ లాడెన్ని మాకు అప్పగించండి, 3000 మంది మా జాతీయులు చనిపోయారు అంటుంది. సో తాలిబాన్లు దానికి ఒప్పుకోరు, ఒసామా బిన్ లాడెన్కి ఎసైలమే కల్పిస్తారు. సో అప్పుడు ఏం జరుగుతుంది, మన తాలూకా అమెరికా అనేది మళ్ళీ రిక్వెస్ట్ చేస్తుంది. ఎంతకీ తాలిబాన్ గవర్నమెంట్ అనేది ఒప్పుకోకపోతే అమెరికా యుఎస్ఏ ఏదైతే ఉంటుందో యుఎస్ఏ తన తాలూకా ఫ్రెండ్స్ అయినటువంటి నాటో ఎలైస్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, దిస్ ఈజ్ ఎ కలెక్టివ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్. సో ఇదేం చేస్తుంది, సో వీళ్ళ తాలూకా ఈ మొత్తం కంట్రీస్ యుఎస్ఏ దాంతోపాటు దాని ఫ్రెండ్స్ అందరూ కలిపి మన తాలూకా ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉంటుందో ఆఫ్ఘనిస్తాన్ మీద ఎయిర్ స్ట్రైక్స్ చేసి తాలిబాన్ గవర్నమెంట్ని దించేసి డెమోక్రటిక్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. దాంతోపాటు టెర్రరిజంని ఊచకోత కోయాలనేటటువంటి ఉద్దేశంతో 2001 నుంచి 2020 వరకు 19 సంవత్సరాల పాటు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న యుఎస్ఏ ట్రూప్స్ అండ్ నాటో ట్రూప్స్ ఏవైతే ఉంటాయో అవి తాలిబాన్లు అండ్ దాంతోపాటు మన తాలూకా అల్ ఖైదాతో పోరాడడం అనేది జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఏం జరిగింది, ట్రంప్ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు మన తాలూకా యుఎస్ఏ ఏదైతే ఉంటుందో యుఎస్ఏ అనేది తాలిబాన్లతో పీస్ డీల్ అనేది చేసుకోవడం అనేది జరిగింది. 19 సంవత్సరాలుగా యుద్ధం చేస్తున్న క్యాజువాలిటీస్ అనేవి పెరిగిపోతున్నాయి, యుఎస్ఏ వాళ్ళ తాలూకు చాలామంది చనిపోతూ ఉన్నారు. దాంతోపాటు ఒక సమస్య అనేది కొలిక్కి రావట్లేదు. తాలిబాన్లకు సపోర్ట్గా పాకిస్తాన్ లాంటి కంట్రీస్ ఉన్నాయి, పాకిస్తాన్ లాంటి కంట్రీస్లో వాళ్ళు సేఫ్ హ్యావెన్స్ అనేవి ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. సో చాలా వరకు యుఎస్ ట్రూప్స్ అండ్ నాటో ట్రూప్స్కి అది ఇంపాసిబుల్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అందుకే ట్రంప్ తాలిబాన్లతో పీస్ డీల్స్ చేసుకొని యుఎస్ఏ మన ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటకు వెళ్ళిపోదాం అనుకుంటారు. సో మన తాలూకా నాటో ఎలైస్ యుఎస్ఏతో పాటే వచ్చాయి కదా, సో మేము కూడా యుఎస్ఏతో పాటే వెళ్ళిపోతాం అని చెప్పి డెసిషన్ ఏదైతే ఉంటుందో డెసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఫారిన్ ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఫారిన్ ట్రూప్స్ అండ్ యుఎస్ ట్రూప్స్ అనేవి ఎప్పుడైతే వెళ్ళిపోతాయి అంటున్నాం బై సెప్టెంబర్ 11th 2021 ఏదైతే ఉంటుందో అప్పటికల్లా మేము ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉంటుందో ఆఫ్ఘనిస్తాన్ని ఖాళీ చేస్తామని చెప్పి అమెరికా అండ్ నాటో చెప్పడం అనేది జరిగింది కదా. సో ఈ కంటెక్స్ట్లో మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో జైశంకర్ గారు ఈయన ఏం చెప్పారు అంటే హీ కాల్డ్ ఫర్ ఎ రెస్పాన్సిబుల్ డ్రాడౌన్ ఆఫ్ అమెరికన్ అండ్ నాటో ఫోర్సెస్, బాధ్యతాయుతంగా ట్రూప్స్ విత్డ్రాల్ అనేది జరగాలి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది.
He said it was necessary that Afghan's constitution democratic processes. ఆఫ్ఘనిస్తాన్కి ఒక రాజ్యాంగం ఏదైతే ఉంటుందో కాన్స్టిట్యూషన్ అండ్ డెమోక్రటిక్ ప్రాసెసెస్ ఏదైతే ఉంటాయో డెమోక్రటిక్ ప్రాసెసెస్ ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి విధి విధానాలు అండ్ ద రైట్స్ అకార్డెడ్ టు ఉమెన్ అండ్ మైనారిటీస్ ఉమెన్కి అండ్ మైనారిటీస్ ఎవరైతే ఉంటారో మైనారిటీస్కి ఇచ్చినటువంటి రైట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ష్యూర్ అయ్యేటట్లు చేసిన తర్వాత యుఎస్ అండ్ నాటో బయటకు వెళ్ళాలి అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఈ ట్రూప్స్ విత్డ్రాల్ ఏదైతే ఉంటుందో ఇట్ షుడ్ బి యునైటెడ్, డెమోక్రటిక్ అండ్ సోవరెన్గా ఉండాలి, కాన్స్టిట్యూషనల్ రూల్స్ బేస్డ్గా ఉండాలని చెప్పడం అనేది జరిగింది. సో ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియా నిజంగా చాలా ఇబ్బంది పడుతుందండి. యుఎస్ విత్డ్రాల్ ఏదైతే ఉంటుందో యుఎస్ ట్రూప్స్ విత్డ్రాల్ అండ్ నాటో ట్రూప్స్ విత్డ్రాల్ ఏదైతే ఉంటుందో ఇది మన తాలూకా ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియాకి అస్సలు ఇష్టం లేదు. ఎందుకు? ఒకవేళ యుఎస్ అండ్ నాటో వెళ్ళిపోతే మళ్ళీ తాలిబాన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో తాలిబాన్ గవర్నమెంట్ వస్తుంది. తాలిబాన్స్ ఆర్ ఫ్రెండ్స్ విత్ పాకిస్తాన్. పాకిస్తాన్ ఈజ్ ఎన్ ఎనిమీ ఆఫ్ ఇండియా కదా. అండ్ సిన్స్ తాలిబాన్స్ ఆర్ ఫ్రెండ్స్ విత్ పాకిస్తాన్ ఫ్రెండ్ అయినటువంటి చైనాకు కూడా తాలిబాన్స్ ఫ్రెండ్స్ అవుతారు. సో తాలిబాన్ అనేది ఎవరికి మళ్ళీ శత్రువు అవుతుంది? ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియాకి శత్రువు అవ్వడం అనేది జరుగుతుంది. సో రీజనల్ లెవెల్లో ఇండియా ఇంట్రెస్ట్కి ఎగెనెస్ట్గా ఇది ఉండడం అనేది జరుగుతుంది అని చెప్పి ఇండియా అనేది చాలా కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో కన్సర్న్స్ అనేది ఇదవ్వడం అనేది జరుగుతుంది. ఈ ట్రూప్స్ విత్డ్రాల్ సక్రమంగా ఇదవ్వకపోతే డెమోక్రటిక్ ప్రాసెసెస్ ఏవైతే ఉంటాయో సక్రమంగా నిలబడకపోతే ఇండియా మే సీ డీప్ కన్సిక్వెన్సెస్, చాలా ఘోరమైనటువంటి కన్సిక్వెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి ఇండియా చూడాల్సి ఉండడం అనేది జరుగుతుంది. సో ఇండియా కన్సర్న్డ్ అబౌట్ ద హేస్టీ విత్డ్రాల్ ఆఫ్ ద యుఎస్ అండ్ అలైడ్ ఫోర్సెస్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ విచ్ కుడ్ బ్రింగ్ ద తాలిబాన్ ఇంటూ ఏ పవర్ఫుల్ రోల్. సో తాలిబాన్లు పవర్ఫుల్ అయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్పి ఇండియా ఏదైతే ఉంటుందో తన కన్సర్న్ అనేది చూపించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇండియా అనేది ఏం చేయాలనుకుంటుంది అంటే ఒక రూల్స్ బేస్డ్ విత్డ్రాల్ అనేది ఉండాలని చెప్పడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇండియాకి ఇంకొక పెద్ద థ్రెట్ ఏంటంటే ఐసిస్ ఫైటర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఇస్లామిక్ స్టేట్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో హూ ఆర్ ప్రెజెంట్ ఇన్ పాకిస్తాన్ పోజ్ కామన్ థ్రెట్స్, కామన్ ఛాలెంజెస్ టు ద కంట్రీ అండ్ ఇట్స్ నైబర్స్. ఇండియా మీద కామన్ థ్రెట్ ఏదైతే ఉంటుందో కామన్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో విసరడం అనేది జరుగుతుంది బికాజ్ ఆఫ్ ద రిలీజియన్. సో అందుకోసం అని చెప్పి ఇండియా అనేది చాలా కన్సర్న్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఆఫ్ఘనిస్తాన్లో పీస్ అనేది ప్రివైల్ అవ్వాలి, తాలిబాన్ల తాలూకా అరాచకాలు వైలెన్స్ ఏదైతే ఉంటుందో అది తగ్గడానికి వెళ్ళే ముందే యుఎస్ఏ అండ్ నాటో ఎవరైతే ఉన్నారో వెస్టర్న్ పవర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు తగిన చర్యలు తీసుకొని తగిన మెకానిజం అనేది ఒకదాన్ని ఏర్పాటు చేసి తర్వాతే నిష్క్రమించాలని చెప్పడం అనేది జరిగింది. సో ఆఫ్ఘనిస్తాన్ ఒకవేళ తాలిబాన్లు ఇదయ్యారనుకోండి ఇండియా యొక్క అసెట్స్ ఆఫ్ఘనిస్తాన్లో చాలా ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. సో అవన్నిటికీ ప్రమాదం ఏర్పడేటటువంటి ఇది ఉంటుంది. దాంతోపాటు ఇండియా యొక్క సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో సెక్యూరిటీకి, ఇండియా యొక్క ఇంటిగ్రిటీ ఏదైతే ఉంటుందో ఇంటిగ్రిటీకి కూడా ప్రమాదం ఏర్పడడం అనేది జరుగుతుంది. India has provided assistance to the country in the construction of Afghan's parliament, the Salma Dam and the road networks. ఇలా ఆఫ్ఘనిస్తాన్లో చాలా ఇవేవైతే ఉంటాయో పార్లమెంట్ కన్స్ట్రక్షన్కి కానీ దాంతోపాటు డ్యామ్ కన్స్ట్రక్షన్కి కానీ అండ్ రోడ్ నెట్వర్క్స్ కన్స్ట్రక్షన్కి కానీ ఇండియా అనేది చాలా హెల్ప్ చేయడం అనేది జరిగింది. దాని తాలిబాన్ గవర్నమెంట్ ఏదైతే ఒకవేళ వచ్చిందనుకోండి ఇండియా ఇప్పటి వరకు చూపించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ పాడైపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అది ఇండియా తాలూకా కన్సర్న్. నేను చాలాసార్లు ఈ పీస్ టాక్స్ గురించి కూడా ఎన్నోసార్లు చెప్పాను. ఒకసారి కావాలంటే మనకు బర్నింగ్ ఇష్యూస్ ప్లేలిస్ట్లో సో ఆఫ్ఘాన్ పీస్ టాక్స్ అనేటటువంటి ఒక వీడియో ఉంటుంది, ఒకసారి వీలైతే చూడండి. ఐ హోప్ ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఇది అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా బ్యాడ్లీ ప్లేస్ టు ట్యాకిల్ ఇన్ఫెక్షన్స్, ఫిత్ సొల్యూషన్స్ చెప్పడం అనేది జరిగింది. జిఎస్ పేపర్ 2లో ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో గవర్నెన్స్లో చదువుకుంటాం. ఈ ఆర్టికల్ ఇది ద హిందూలో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 13 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుందో జాగ్రత్తగా వినండి. ఫిత్ సొల్యూషన్స్ ఏదైతే ఉంటుందో విట్ ఈస్ ఎ క్రెడిట్ రేటింగ్ కంపెనీ. గవర్నమెంట్స్కి దాంతోపాటు ఆర్గనైజేషన్స్కి క్రెడిట్ రేటింగ్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే వీళ్ళకి అప్పులు ఇవ్వాలా లేదా అనేటటువంటి ఇదేదైతే ఉంటుందో అది చేస్తుంది. దాంతోపాటు డేటా డ్రివన్ హెల్ప్ ఏదైతే ఉంటుందో డేటా డ్రివన్ అసిస్టెన్స్ ఏదైతే ఉంటుందో అది కూడా డిఫరెంట్ గవర్నమెంట్స్కి చేయడం అనేది జరుగుతుంది. అంటే వివిధ రకాలైనటువంటి రిపోర్ట్లు తయారు చేసి గవర్నమెంట్ యొక్క గవర్నెన్స్ ఏదైతే ఉంటుందో గుడ్ గవర్నెన్స్కి హెల్ప్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీన్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఫీచర్స్లో ఏం చెప్పింది ఏంటి అని. సో న్యూస్లోకి ఏమొచ్చింది అంటే అకార్డింగ్ టు ఫిత్ సొల్యూషన్స్ ఏం చెప్పడం అనేది జరిగింది అంటే
డిస్పైట్ సెవరల్ హెల్త్ కేర్ రిఫార్మ్స్, ఇండియాలో చాలా హెల్త్ కేర్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, హెల్త్ కేర్ రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పటికీ 2% ఆఫ్ జీడిపి ఏదైతే ఉంటుందో 2% ఆఫ్ జీడిపి అనేది హెల్త్ కేర్ సెక్టార్కి కేటాయించాలని ఇండియా అనుకున్నప్పటికీ ఇండియా రిమైన్స్ బ్యాడ్లీ ప్లేస్ టు ట్యాకిల్ ద కరెంట్ వేవ్ ఆఫ్ కోవిడ్-19 ఇన్ఫెక్షన్స్. కోవిడ్-19 ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కోవిడ్-19 ఇన్ఫెక్షన్స్ని ట్యాకిల్ చేయడంలో ఇండియా అనేది అసలు సన్నద్ధంగా లేదు, సిద్ధంగా లేదు అని చెప్పి మన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు చెప్పడం అనేది జరిగింది. సో ఈ వైరస్ ఏదైతే ఉంటుందో దిస్ వైరస్ హ్యాస్ స్టార్టెడ్ స్ప్రెడింగ్ ర్యాపిడ్లీ, చాలా త్వరగా కోవిడ్-19 అనేది మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది డ్యూ టు కంప్లైన్స్ ఆఫ్ సోషల్ డిస్టెన్సింగ్. బికాజ్ ఇండియాలో సోషల్ డిస్టెన్సింగ్ ఏదైతే ఉంటుందో సోషల్ డిస్టెన్సింగ్ లాంటి నార్మ్స్ అనేవి పాటించకపోవడం వల్ల, దాంతోపాటు మాస్క్ వేరింగ్ పాలసీస్ ఏవైతే ఉంటాయో మాస్క్ వేరింగ్ పాలసీస్ లాంటివి ఏవైతే ఉంటాయో వాటిని కూడా సరిగ్గా ఫాలో అవ్వకపోవడం వల్ల ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియా అనేది చాలా ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. ఇండియా అనేది ఇంకా సన్నద్ధంగా లేదని చెప్పడం అనేది జరుగుతుంది. సో సెవరల్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కెపాసిటీస్కి మించి అవి వర్క్ చేసే వాటి శక్తులకు మించి అవి వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇంకా గట్టిగా చెప్పాలంటే హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తక్కువ ఉంది. సో ప్రతి 10,000 మంది పాపులేషన్కి ఓన్లీ 5 హాస్పిటల్ బెడ్స్ ఏవైతే ఉన్నాయో 5 హాస్పిటల్ బెడ్స్ మాత్రమే ఉండడం అనేది జరిగింది. అండ్ ప్రతి 10,000 మెంబర్స్ పాపులేషన్కి ఓన్లీ 8 ఫిజీషియన్స్ మాత్రమే అందుబాటులో ఉండడం అనేది జరిగింది. అండ్ హెల్త్ కేర్ సెక్టార్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ నాట్ ఎక్విప్డ్ ఫర్ ఏ గుడ్ క్రైసిస్. ఇలాంటి డేంజరస్ క్రైసిస్ కోసం ఇంకా ఎక్విప్ అనేది చేయలేదు, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సరిగ్గా లేదని చెప్పడం అనేది జరిగింది. సో రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో స్టేట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ బేరింగ్ ద మ్యాక్సిమం లోడ్ ఆఫ్ పాండమిక్ అనేవి రాష్ట్రాలే చూసుకుంటున్నాయి, కానీ సెంటర్ ఏదైతే ఉంటుందో సెంటర్ ఏం చూడట్లేదు. అండ్ ఈ రాష్ట్రాలకు కూడా దే ఆర్ ఆల్రెడీ ఫాలింగ్ షార్ట్ ఆఫ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సరిపోవట్లేదు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రాలకి. అండ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో ఎక్విప్మెంట్ కూడా సరిపోవట్లేదు అని చెప్పడం అనేది జరిగింది. రేంజింగ్ ఫ్రమ్ ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో ఆక్సిజన్ మనకి మెడికల్ ఆక్సిజన్ అనేది సరిపోవట్లేదు, అందుకే ఇండియా ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటుంది. సో దాంతోపాటు వెంటిలేటర్స్ అవి ఏవైతే ఉన్నాయో వెంటిలేటర్స్ కూడా అందుబాటులో లేవు అని చెప్పి ఫిత్ సొల్యూషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. మోర్ దెన్ 80% ఆఫ్ ద పాపులేషన్ డజంట్ హ్యావ్ ఎనీ సిగ్నిఫికెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్. 80% కంటే ఎక్కువ పాపులేషన్కి హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది లేదు. వీళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరూ తీసుకోలేదు, వీళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ అండర్లో లేరు అని చెప్పడం అనేది జరిగింది. అప్రాక్సిమేట్లీ 68% హ్యాస్ లిమిటెడ్ ఆర్ నో యాక్సెస్ టు ఎసెన్షియల్ మెడిసిన్స్. 68% ఆఫ్ ద పాపులేషన్కి మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో మందులు ఏవైతే ఉంటాయో మెడిసిన్స్కి యాక్సెసిబిలిటీ అనేది లేదు అని చెప్పడం అనేది జరిగింది. ఇండియా ల్యాక్స్ ఫార్ బిహైండ్ ఇన్ ఇమ్యునైజేషన్ పెర్ క్యాపిటా. సో బయట దేశాలకి వ్యాక్సిన్స్ ఏవైతే ఉంటాయో వ్యాక్సిన్స్ అనేది సప్లై చేస్తుంది, కానీ వ్యాక్సినేషన్లో ఇండియా కూడా చాలా వెనకంజులో ఉంది. హ్యావింగ్ వ్యాక్సినేటెడ్ ఓన్లీ అబౌట్ 1 in 25 పీపుల్. ప్రతి 25 మందిలో ఓన్లీ ఒక్కరికి మాత్రమే వ్యాక్సిన్ అనేది ఇండియా వేయించడం అనేది జరిగింది, కంపేర్డ్ విత్ ఆల్మోస్ట్ 1 in 2 ఇన్ బ్రిటన్లో చూసుకుంటే ప్రతి ఇద్దరిలో అట్లీస్ట్ బ్రిటన్ పాపులేషన్లో సగం మంది వ్యాక్సినేషన్ అనేది ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నారు. దాంతోపాటు 1 in 3 ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, ప్రతి ముగ్గురులో ఒకరు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ప్రతి ముగ్గురులో ఒకరు వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో వ్యాక్సిన్ తీసుకున్నారు. బట్ ఇండియాలో చూడండి ప్రతి 25 మందిలో ఒకరు మాత్రం వ్యాక్సిన్ తీసుకోవడం అనేది జరిగింది. ఇండియా సోరింగ్ వైరస్ కేసెస్ పుట్స్ ఇట్స్ పొజిషన్ యాజ్ ఎ గ్లోబల్ సప్లయర్ ఎట్ రిస్క్. సో మన తాలూకా ఇండియాలో కేసులు అనేవి పెరగడం వల్ల సో ఇండియాని ఒక రిస్క్లో పెట్టడం అనేది జరుగుతుంది. ఈ కోవిడ్-19 యాజ్ ఇట్ హ్యాడ్ టు హోల్డ్ బ్యాక్ వ్యాక్సిన్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ డొమెస్టిక్ సప్లై. సో వ్యాక్సిన్ సప్లై చైన్ అవుదాం అనుకుని చెప్పి వ్యాక్సిన్ హబ్గా ఇండియా అవుదాం అనుకుంది, బట్ అది నిజంగా అడ్డుకట్ట వేస్తుంది. బికాజ్ ఇండియా అనేది ఏం చేయాలి, వ్యాక్సిన్స్ అనే ముందు డొమెస్టిక్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో సామాన్యమైనటువంటి భారత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వేసిన తర్వాత కదా వేరే వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయాలి. సో ప్రపంచం దేశాలు అనేవి ఇండియా వైపు చూస్తుంటే ఇండియా అనేది హ్యాండ్ ఇచ్చేటట్టే కనిపిస్తుంది అని చెప్పి మనకు చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి, ద లో లెవెల్ ఆఫ్ పబ్లిక్ స్పెండింగ్ ఆన్ హెల్త్ ఈజ్ బోత్ ఏ కాజ్. సో పబ్లిక్ స్పెండింగ్ హెల్త్ సెక్టార్లో గవర్నమెంట్ యొక్క స్పెండింగ్ ఏదైతే ఉంటుందో నాట్ ఈవెన్ 1% ఆఫ్ జీడిపి అనేది మనకి హెల్త్ కేర్ సెక్టార్ మీద స్పెండ్ చేయట్లేదండి. సో హెల్త్ కేర్ సెక్టార్ మీద పబ్లిక్ స్పెండింగ్ అనేది గవర్నమెంట్ స్పెండింగ్ అనేది తక్కువగా ఉంది. దాంతోపాటు పూర్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ సెక్టార్ ఏదైతే ఉంటుందో అది చాలా తక్కువగా ఉండడం అనేది జరిగింది. సో యాక్సెసిబిలిటీ లేదు, లిమిటెడ్ రీచ్ అనేది హెల్త్ కేర్ సెక్టార్ ఉండడం అనేది జరిగింది. దాంతోపాటు ఇన్ఎఫిషియెంట్ పబ్లిక్ ప్రొవిజనింగ్ ఫర్ హెల్త్ కేర్కి ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవడం అనేది జరగట్లేదు. ద క్రైసిస్ హ్యాస్ బ్రాట్ అవుట్ క్రిటికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టార్. సో క్రైసిస్ అనేది ఏం చెప్పింది, పబ్లిక్ సెక్టార్ యొక్క
క్రిటికల్ హెల్త్ కేర్ సెక్టార్ ఏదైతే ఉంటుందో హెల్త్ కేర్ సెక్టార్లో గవర్నమెంట్ ఎంత చక్కగా ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి ఈ క్రైసిస్ అనేది మరొకసారి రుజువు చేయడం అనేది జరిగింది. అండ్ యూనో నిజంగా గవర్నమెంట్ అనేది నిజంగా పాలసీస్ అనేవి లేకపోతే ఫండింగ్ అనేది రిలీజ్ చేస్తుందా లేదా, హెల్త్ కేర్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ పబ్లిక్ స్పెండింగ్ అనేది పెంచుతుందో లేదో అనేది టైమే ఆన్సర్ చెప్పాలి. ఐ హోప్ ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఇది కూడా మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. సో లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చైనాస్ జీడిపి గ్రూ రికార్డ్ 18.3% ఇన్ Q1. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇన్ జిఎస్ పేపర్ 2 ఐఆర్లో మనం చదువుకోవడం అనేది జరుగుతుంది. సో ఏం లేదమ్మా, మనకేం చెప్పారంటే చైనా యొక్క జీడిపి గ్రోత్ ఏదైతే ఉంటుందో అది చాలా దారుణంగా ఎక్స్పాండ్ అవ్వడం అనేది జరిగింది ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2021 ఫినాన్షియల్ ఇయర్లో. సో చైనాస్ ఎకానమీ ఎక్స్పాండెడ్ ఎట్ ఏ రికార్డ్ పేస్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్. ఇన్ దిస్ ఫస్ట్ క్వార్టర్లో ఎక్కువగా ఇది అవ్వడం అనేది జరిగిందంట. చైనా ఏకంగా 18.3% గ్రోత్ ఏదైతే ఉంటుందో, ఎక్స్పాన్షన్ ఏదైతే ఉంటుందో, జీడిపి ఎక్స్పాన్షన్ ఇంత మొత్తంలో చూడడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ఫాస్టెస్ట్ పేస్ సిన్స్ క్వార్టర్లీ రికార్డ్స్ బికేడ్ 3 years ago. చైనా అనేది ముందు యాన్యువల్ రికార్డ్స్ మాత్రమే ఇది చేయడం అనేది జరిగింది జీడిపిని, బట్ ఇప్పుడు క్వార్టర్లీ రికార్డ్స్ కూడా ఇది చేయడం అనేది జరుగుతుంది ప్రతి 3 నెలలకు ఒకసారి. సో ఎప్పుడు 3 decades ago అంటే 30 years ముందు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఏంటి క్వార్టర్లీ అసెస్మెంట్. సో క్వార్టర్లీ అసెస్మెంట్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఇదే హైయెస్ట్ ఎక్స్పాన్షన్ అంట. కోవిడ్-19 అనేది చైనాలో పుట్టింది. ఈవెన్ కోవిడ్-19 నుంచి త్వరగా రికవర్ అయినటువంటి దేశంగా కూడా చైనా అనేది అవతరించడం అనేది జరిగింది. తర్వాత ఇప్పుడు చూడండి ఫస్ట్ క్వార్టర్లో 18.3% అంటే మామూలు కాదు గ్రోత్ రేట్. సో అంత మొత్తంలో గ్రోత్ రేట్ అనేది పెరగడం అనేది జరిగింది అని మనకి చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? Right. This is all about this particular article. I hope you understand this particular article in great detail, amma. Right. So this is all about today's Hindu analysis. చాలా చిన్న అనాలిసిస్. ఈరోజు పెద్ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్, డీటెయిలింగ్ ఆర్టికల్స్ రాలేదు. సో అందుకే వాటిని చెప్పలేకపోయాం. సో ఇప్పుడు ఎవరికైతే కవర్ చేస్తామో ఈ ఆర్టికల్స్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. డౌట్స్ ఏమైనా ఉంటే, కన్సర్న్స్ ఏమైనా ఉంటే, ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. దాంతోపాటు మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకవేళ మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ మీరు చక్కగా తీసుకోవచ్చు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ స్టార్ట్స్ రికార్డింగ్ క్లాసెస్ ఓన్లీ 40,000 రూపీస్కే స్టార్ట్ అవుతున్నాయి. సింగిల్ పేమెంట్ చేస్తే 40,000కే మీకు రికార్డెడ్ సెషన్స్ అన్నీ ఇవ్వడం అనేది జరుగుతుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలి అంటే సింగిల్ పేమెంట్ చేస్తే 50,000, లేదు ఇన్స్టాల్మెంట్లో కట్టుకుంటామంటే 60,000 రూపీస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆప్షనల్స్ కూడా లాంచ్ చేసాం. దాంతోపాటు ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ కానీ, బ్యాంక్ కానీ, లేకపోతే క్యాట్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ కోర్సెస్ కావాలన్నా మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేస్తూ ఉన్నారు. నెంబర్ చూడండి ఇక్కడ 7893899553. ఇది ప్రత్యూష మేడం నెంబర్. ఈ మేడంకి మీరు ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వచ్చు. రైట్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్ అమ్మ.